హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్స్ సున్నుండాలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఈ సున్నుండాలు తినడం వలన మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా అంటే చాలా ఉన్నాయండి. అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలా ఏంటంటే ఇందులో ఫైబర్ ఉండటం వలన డైజెషన్ సిస్టమ్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇందులో ఐరన్ ఉండటం వలన రెడ్ బ్లడ్ సెల్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఇంకా స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. ఇది వెయిట్ మేనేజ్మెంట్కి కూడా సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్ కూడా ఉండటం వలన మజిల్ గ్రోత్కి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక ఎనర్జీ బూస్ట్ అండోయ్. ఇంకా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఏంటంటే ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో పొట్టు మినపప్పుని వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోండి. ఇలా ఇవి పర్ఫెక్ట్గా వేగాలి అంటే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి. దాదాపు 20 నుండి 25 నిమిషాలు వరకు ఇవి వేగడానికి సమయం పడుతుంది. ఇవి పర్ఫెక్ట్గా వేగాయని ఎలా తెలుసుకుంటామంటే కలర్ చేంజింగ్, ఇంకొకటి వచ్చేసి మంచి సువాసన స్మెల్ అనేది వస్తుంది. ఇలా మంచి సువాసన వచ్చిన తర్వాత అవి పర్ఫెక్ట్గా వేగాయని ఇందులో నేను 2 టీ స్పూన్ల బియ్యంని వేసుకొని వేయించుకుంటున్నాను. మనము నోటిలో అది సున్నుండ తినేటప్పుడు నోటిలో అతుక్కొని పోతుంది కదా, అలా అతుక్కొని పోకుండా క్రిస్పీగా ఉండాలంటే బియ్యం వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అది చల్లారిన తర్వాత పౌడర్ మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. నాకైతే నేను 1/2 కిలో మినపప్పు తీసుకున్నానండి. ఇందులో ఈ 1/2 కిలో మినపప్పుకి 2.5 గ్లాసు పిండి వచ్చింది నాకు. ఈ 2.5 గ్లాస్ పిండికి నేను 2 గ్లాసుల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా ఈ షుగర్లోనే షుగర్ పౌడర్ చేసేటప్పుడే నేను ఇలాచీ పౌడర్ని వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇలా ఈ 2.5 గ్లాస్ పిండికి 2 గ్లాసుల షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా మనకు ఎప్పుడైతే లడ్డూలు చేయడానికి వస్తాయో అంతవరకు పర్ఫెక్ట్గా మనము నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 1/2 కిలో మినపప్పుకి 150 ml నెయ్యి పట్టిందండి. ఇంకా నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది 150 ml. ఇందులో నేను లడ్డూలు ఇంకా చుట్టబోతున్నాను. నాకైతే ఈ 1/2 కిలో దానికి 32 సున్నుండాలు వచ్చాయి. ఇంకా మీరు కూడా ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.